అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదం, వారిపై కట్టచర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాల గుర్తింపు. నక్సల్స్ కు ఆర్థిక, వైద్య, సమాచార సాయంపై దృష్టి. సోషల్ మీడియాపై ఎన్ఐఏ ఆరా. రాబోయే రోజుల్లో అరెస్టులు అంటూ చూస్తా ఉన్నాం. సో అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదం అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఏమీ లేదండి, ఉత్త అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం మావోయిస్టులకు సంబంధించిన అంశాలపై మాట్లాడితే అర్బన్ నక్సల్స్ అని చాలా మంది అంటా ఉన్నారు. వారిని అరెస్ట్ చేస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి అంశంపై కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది. దాని ప్రకారమే మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు మీకు ఒక పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే, మావోయిస్టుల పైన ఈరోజు ఏరు వేస్తూ ఉన్నారు. ఓకే, మంచిదే, ఏరు వేయండి, మేము కూడా చెప్తా ఉన్నాం. ఇంకొక వైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి మొన్న రీసెంట్ జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒకసారి మీరు చాలా కీలకమైన విషయాలు గమనిస్తే ఏం జరుగుతూ ఉంది అని ఒకసారి చూసినట్లయితే, పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధమేమో క్షణాలలో ఆపేసారు. వాళ్ళు సీజ్ ఫైర్ అనగా వీళ్ళు సీజ్ ఫైర్ అన్నారు, వాళ్ళు శాంతి చర్చలు కానీ వీళ్ళు శాంతి చర్చలు అన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. పాకిస్తాన్ పైన మోడీ, అమిత్ షాలు ప్రేమ కురిపిస్తూ ఉన్నారు. మరి మావోయిస్టులు ఏమో సీజ్ ఫైర్ అని పలు లేఖలు రాసి మేము శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు కూడా ఇంతవరకు శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం సిద్ధం కాలేదు అంటే దీనిపై మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? ఎన్ఐఏ ఏందో స్పష్టంగా చెప్పాలి. ఈరోజు ఇంకొక విషయం కూడా, చాలా దుర్మార్గమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇలా కొంతమందిని వ్యక్తులను మావోయిస్టు సానుభూతి పరులు అంటూ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టేసి పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని ఆధారాలు కూడా వీళ్ళే ఆధారాలు అక్కడ పెట్టేసి చేస్తున్నట్టుగా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి నిజంగా అర్బన్ నక్సల్స్ ఎవరు ఏంటి అని ఒకసారి డిఫైన్ చేయండి, చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది మాలాంటి వాళ్ళపైన మేము ప్రజా సమస్యలపై మాట్లాడితే, బీజేపీ సంబంధించినటువంటి ఏవైతే లోపాలపైన మాట్లాడితే మమ్మల్ని కూడా అర్బన్ నక్సల్స్ అంటున్నారు కదా. ఈరోజు హిందుత్వవాదంలో కొంతమంది ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతుంటే అర్బన్ నక్సల్స్ అంటున్నారు కదా. సో వాటిపైన కూడా చర్యలు తీసుకొని ఎవరెవరైతే మాలాంటి వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోని చెప్పేసి మేము ఎన్ఐఏని కోరుతా ఉన్నాం, 100% కోరుతా ఉన్నాం. ఆ దిశగా మీరు కూడా ప్రయత్నాలు చేయండి. అసలు ఫస్ట్ ఈ దేశంలో చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో కొంతమంది హిందుత్వవాదంతో కొంతమంది ఉన్మాదులు తయారయ్యారు. హిందూ మతం పేరిట దందాలు చేసేవాళ్ళు, హిందూ మతం పేరిట ఈరోజు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే వాళ్ళు, హిందూ మతం పేరిట అడుక్క తినే సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళపైన చర్యలు తీసుకోండి. అసలు మీకు రాబోయే సంక్షేమం ఎవరికి అర్థం కావడం లేదు. ఈ ప్రపంచంలో క్రిస్టియన్ కంట్రీస్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత ముస్లిం కంట్రీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ ప్రపంచంలో దాదాపు 800 కోట్ల జనాభా ఉంటే దానిలో 500 కోట్లకు పైగా ముస్లిమ్స్, క్రిస్టియన్సే. 600 కోట్లకు పైగా ముస్లిమ్స్, క్రిస్టియన్సే ఉంటారు. సరే, ఒక 150 కోట్లో, 100 కోట్లో, లేకపోతే 150 కోట్లో మనం హిందువులు ఉంటాం కావచ్చు. ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో కావచ్చు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కావచ్చు, కెనడా లాంటి దేశాల్లో కావచ్చు, ఐరోపా ఇవన్నీ ఉంటాయి కదా కంట్రీస్, ముస్లిం క్రిస్టియన్ కంట్రీస్ ఉంటాయి కదా. వీటిల్లో మన భారతీయులు కోట్ల మంది. ఒక అమెరికాలోనే దాదాపు 10 కోట్ల మంది భారతీయులు ఉన్నారట. ఒక అమెరికాలోనే 10 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఈరోజు కెనడాలో కోట్ల మంది భారతీయులు ఉన్నారు, ఆస్ట్రేలియాలో కొన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఈరోజు దుబాయ్లో కానీ, ఖతార్లో కానీ, సౌదీ అరేబియా కానీ ఇలా చాలా కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అక్కడ భారతదేశ సంబంధించినటువంటి హిందువులు కూడా కోట్లాది మంది ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది హిందూ మతం పేరిట దందాలు చేస్తున్నటువంటి లేకపోతే వైషమ్యాలు రెచ్చగొడుతున్న ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈరోజు క్రిస్టియన్ పండుగలపైన దాడులు చేస్తూ ఉన్నారు, ముస్లింల పైన దాడులు చేస్తూ ఉన్నారు కదా. సో దాడులు ఎప్పుడు చేయాలి? వాళ్ళు మన మతం పైన దాడి చేసినప్పుడు, మన మత ఆచారాలపై దాడి చేసినప్పుడు మీరు దాడి చేయండి, అదొక డిబేట్ చేయండి, అదొక మంచి పద్ధతి. మేము కూడా దానికి సంబంధించి మేము కూడా మాట్లాడతాం. కానీ వాళ్ళు ఏం చేయకముందు వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈ క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా, వీటిలలో ఉన్నటువంటి భారతీయ హిందువుల పైన ముస్లిమ్స్ కానీ, ఆ క్రిస్టియన్స్ కానీ దాడులు చేసి ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తే ఎవరు బాధ్యులు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ, క్రిస్టియన్ ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరుతున్నారో వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి ప్రయత్నాలే మీరు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇప్పుడు హిందూ మతం, మన భారతదేశం ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వం కోసం, జాతీయత అంటూ మాట్లాడుతున్నటువంటి వీళ్ళంతా ఉన్మాదులు ఎవరైతున్నారో పొద్దున్న లేస్తేనేమో కెమెరాల ముందేమో పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళ సాయంత్రం కాగానే వాళ్ళ బతుకంతా కూడా
ఇటు క్రిస్టియన్ చుట్టూ ముస్లిం చుట్టే తిరుగుతూ ఉంటారు. సో ఈ పద్ధతి మారాలి. ఖచ్చితంగా మన దేశంలో జరుగుతున్నటువంటి ఒకవేళ హిందూ మతంపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే మన హిందూ మతాన్ని కించపరిచిన విషయాలలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం కూడా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దారుసలం ఉగ్రవాదుల అడ్డా అని బీజేపీలో ఉన్నటువంటి కీలక నాయకులు అన్నారు. మరి దారుసలంలో ఉగ్రవాదుల అడ్డా కదా, మరి దాన్ని ఎందుకో చుట్టుముడతలేరు? ఓల్డ్ సిటీ ఉంది కదా, ఓల్డ్ సిటీ ఎందుకో చుట్టుముడతలేరు? అక్కడ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగింది దాని మూలాలు ఓల్డ్ సిటీలో ఉంటాయి కదా. అంటే చెప్పే మాటలకి చేసే పనులకి పొంతం లేకుండా పోతోంది. మీకు చెప్పిన మాటలు మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఒకసారి కాటన్ సెట్ చేయండి చూద్దాం, చేస్తారా? చేసే దమ్ముందా మేము అడుగుతా ఉన్నాం. అది చేత కాదు మనకి. ఆడ ఓల్డ్ సిటీ వాళ్ళంటే ఉత్సపడుతుంది మనకి, అది చేయాలంటే దారుస్థలం వాళ్ళంటే ఉత్సపడుతుంది మనకి, కానీ దాని మీద మాత్రం చేయరు. ఇప్పుడు మేము అట్లాంటి మాట్లాడితే నువ్వు అర్బన్ నక్సల్స్ అని మాట్లాడుతూ ఉంటారు. నిజాలు మాట్లాడిన వాళ్ళను అర్బన్ నక్సల్స్ అంటే ఇంతవరకు కరెక్టో ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్ఐఏ గారి, అసలు అర్బన్ నక్సల్స్ అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి చెప్పండి. మీరు దయచేసి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని దానికి సంబంధించిన విషయాలపై మాట్లాడే వాళ్ళను మీరు అర్బన్ నక్సల్స్ అంటే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు, మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు అనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. సో ఇది పరిస్థితి మిత్రులారా.